లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోందని తెలిపే సంకేతాలు ఇవే. హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సిరిసంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సంకేతాలు వ్యక్తికి కనిపించినా లేదా అనిపించినా వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం. ఇదే విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి లక్ష్మీదేవి రాక ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక విన్నపం అండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సూచికగా చెబుతారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభసూచకాలుగా పరిగణిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే అది శుభంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది. శంఖం శబ్దం హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో శంఖాన్ని ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన తర్వాత శంఖం శబ్దం వింటే అది శుభ సూచకం. ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు. చాలా మంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు. అయితే బల్లి వల్ల శుభసూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం చూపబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు. బల్లి మురికిగా అనిపించవచ్చు, కానీ బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. గుడ్లగూబను చూడటం గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు. అందుకే గుడ్లగూబను చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు తెలియజేస్తోంది. ఇంటి చుట్టూ గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అర్థం. ఇంట్లో చీమలు ఉంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచకగా భావించవచ్చు. నోటిలో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమను శుభ చిహ్నంగా పరిగణిస్తారు. అక్షితలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంది. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండటం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశముంటుంది. ఇంట్లో పాము కనిపిస్తే శుభసూచకమని మీకు తెలుసా? మీ ఇంట్లో ఎప్పుడైనా 2 ముఖాల పామును చూసినట్లయితే ఇది చాలా శుభసూచనగా పరిగణించండి. చూసిన వారి ఇంటికి వెళ్లడం చాలా పవిత్రంగా భావించవచ్చు. ఈ పాము విషపూరితం కాదు. దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా భావించాలి. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంటుంది. అదే విధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి. ఈ సంకేతం కూడా లక్ష్మీదేవి ఆగమనాన్ని తెలియచేస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మన ఆలోచనలు వ్యవహారాల్లో మార్పులు వస్తాయి. రాగ ద్వేషాలు ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.